ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సర్కారు మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేసు పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా? ఇది ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా? ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్ని చెప్తారు. ఇది పర్ క్యాపిటల్ సినారియోస్. ఆ సినారియోస్ చూడండి, మామూలుగా పెరగలేదంట 2019 నుంచి 24 పెరగనందుకు 41,000 తగ్గిందంట. అది పెరగకపోవడం ఏంది, తగ్గడం ఏంది అంటే ఊహించుకొని మనం కదా. ఈరోజు ఒకవేళ అక్కడికి పోయింటే, ఈరోజు బొంబాయికి పోయింటే, ఈరోజు సాయంత్రం అదృష్టానికి లాటరీ తగిలింటే రేపు పొద్దునకు నేను కోటీశ్వరుని అయిపోతుంది. ఏమైనా లెక్కనా ఇది? అసలు ఏంది ఇదంతా అని. దాని తర్వాత పోని డెట్ చూడండి ఎట్లా చెప్తారు. అప్పు మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు? 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు. విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు. 1,13,000 కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి. ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇది. 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తుంటారు కదా అప్పని. మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్? బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మళ్ళీ మీరు కరెక్టా? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? అసలు ఆశ్చర్యం. ఈ మధ్య కాలంలో నేను అమెరికాలోనే ఎక్కడో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, యూకేలోనో అమెరికాలోనో ఐటీ ఉద్యోగం. ఆయన ఎంత బాగా చెప్పినానంటే నాకెందుకు డిఫరెన్స్ కనపడుతుందండి. ఈ కూటమి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక్క రోజు కూడా ఒక సోర్స్ చెప్పరు. వేరాజ్ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడినా కూడా అది ఆర్బీఐయా, అది సిఏజీనా, అది మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, ప్రతి దానికి ప్రతి ఫిగర్కు ఒక సోర్స్ ఉంటుంది. వీళ్ళది ఒక్క సోర్స్ కూడా ఉండదు. ఏంది ఇది అంటారు. 1,54,797 కోట్లు అయిపోయినా. ఆ తర్వాత నెక్స్ట్ 36,000 కోట్లు సివిల్ సప్లైస్ అంటారు. సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి, పేమెంట్ చేయలేదు కాబట్టి, పేమెంట్ చేయనందుకే సివిల్ సప్లైస్ అప్పు చేసింది. అంటే ఆ 36,000 కోట్లు ఎక్కడుంది? ఆల్రెడీ 1,54,797 లోపల 36 ఉంది. దాన్ని మళ్ళా మీరు 2 డబుల్ కౌంట్ చేస్తారు. అదేవిధంగా ఏమంటారు మీరు? డిస్కామ్లు, విద్యుత్ సంస్థలకు 34,267. విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి? సబ్సిడీ ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ మన రైతులకు, వ్యవసాయదారులకు ఇచ్చే కరెంటు సబ్సిడీ కానీ, ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు, ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కామ్కు కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు 154లో ఉంది, 154లో మళ్ళీ డబుల్ కౌంట్. 1,13,000 కోట్లు మీరు
ఎవరికి? కాంట్రాక్టర్లకని. కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అయినది 86,000 కోట్లు, 86,608. మళ్ళీ అప్లోడ్ అయినది తీసుకోవాలన్నా అంతేమి 1,18,000 రాసుకోవచ్చు, 2,18,000 రాసుకోవచ్చు, 3,18,000 కూడా రాసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేనప్పుడు ఎన్నన్నా రాసుకో. ఇంకా అంత లెక్కేస్తే నా ప్రకారం 7,83,773 కోట్లు వస్తుంది. 7,83,773. అంటే మీరు చెప్పేది 9,74,000. ఎట్లా ఒకట్లా 10 టచ్ కావాలని కాలే. అయితే యాక్చువల్గా అందులో 3,90,247 కోట్లు, అంటే లెటస్ సే 3,90,250 కోట్లు అనుకోండి, మేము పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. అంటే 2019 నుంచి 2024 మేము చేసిన అప్పు ఎంత? 3,93,526 కోట్లు. కొన్ని లెక్కేసుకోండి, అప్రాక్సిమేట్గా 4 లక్షలు వేసుకోండి, ఇంకా ఎక్కువనే వేసుకోండి. 4 లక్షల కోట్లు లెక్కేస్తే మీరు 14 అని, 10 అని, శ్రీలంక అని, కంబోడియా అని, కొలంబియా అని, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా చేసినది. అసలు వేరే దేశాలు వేరే చోట్ల అయితే ఇంకేమంటారు తెలియదంతా. ఈ విధమైన ఇవి చేసి ఒకటి ఏదైనా కానీ మీకు ఒక మీడియం టర్మ్ ఫిజికల్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా ఉందా? అంటే ఏ విధంగా మీరు ఇవన్నీ చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు సూపర్ 6 అమలు చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఒక టైం టేబుల్ ఏమన్నా ఇస్తున్నారా? ఏమీ లేదు. మీకు ఏ విధంగా ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటూ పోతున్నారనమాట. ఆ తర్వాత ఏమంటారు ఇంకోటి, అసలు ఆ ప్రెజెంటేషన్లో చాలా వెనుకబడినానంట. నేను చెప్తా, స్థూల ఉత్పత్తితో పాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం చూసినట్లయితే 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో 18వ స్థానంలో, భారతదేశంలో 18వ స్థానంలో ఉంటే 2022-23 వచ్చేటప్పటికి 2,19,881 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి వచ్చింది. 18 నుంచి 15వ స్థానానికి వచ్చింది. ఎప్పుడు కూడా నీది నాది అని లెక్కేస్తే ఎట్లవుతుంది? భారతదేశంతో పోల్చండి. 2014-15 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. 2019-24 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. నీకు నాకు పోలిక పెడితే ఎట్లా అవుతుందండి? యావరేజ్తో కదా చూడాల్సినది. అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడము ఎవరు రాసిస్తుండారో, ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ 2014-15 నుంచి 2018-19 చూస్తే భారతదేశ పూర్తి స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత, మన భాగం ఎంత? భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే 4.47% అండి. 2019-20 నుంచి 23-24 మాకు పరిపాలన రాదు కదా, మీ ప్రకారం రాదు కదా, కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా 4.83% పోయినాడు. ఎందుకు ఇది లెక్క? కోవిడ్ అనేది 2019-24లో చూస్తే భారతదేశానికి ఉంది, మనకు ఉంది. 2014-15 నుంచి 19 వరకు భారతదేశానికి కోవిడ్ లేదు, మీకు లేదు. కాబట్టి లెక్కేస్తే 4.2. మీకంటే బెటరా కాదా? ఇది కాకుండా ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎక్కడ పోయింది మీరు చూస్తేనేమో కంప్లీట్గా బ్రహ్మాండంగా అసలు సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది సూపర్ 6. దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది? అదే అర్ధ దీపము, పావు దీపము, 1 సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము, అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది? తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. సో ఈ రోజు చూస్తే ఎక్కడుంది? ఇంతవరకు అయితే ఏం రాలే మరి. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంటింటికి తిరిగి మొత్తం అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చేసిన అనమాట. ఇంకా దాని తర్వాత ఇవి కూడా మళ్ళా ఉమ్మడి మేనిఫెస్టో. ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా, ఈ ప్రజాగలం దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా?
స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇంతవరకు అయితే ఎవరికి రాలే, ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం ఇంతవరకు ఎవరికి రాలే, ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి అందరికి తల ఇట్లా దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే ఇద్దరు 15,000. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది. చూద్దాం. ఆ తర్వాత సరే ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి? ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించే కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కన్నా కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా, అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనైజ్ గోల్డ్ కదా ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్ లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,000